నాయకత్వం జై తెలంగాణ. గౌరవనీయులు మన సోములు గారు రైతు బంధు సమితి అధ్యక్షులు సోములు గారు గుప్తంగా మాట్లాడే కదా ప్రభుత్వ నమస్కారం. ప్లీజ్ కూర్చోండి. ఆడికి టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు అలాగే ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనకు ఈ రోజు రైతు ధర్నా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడు రైతులకు ఇబ్బందులు వచ్చినారే మనము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కనుక మనం 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇటువంటి పరిస్థితి రానియలేదు. అయితే నేను ఒక చిన్న 2 విషయాలు చెప్తా. 2014 కంటే ముందు ప్రభుత్వాలు ఉండే రైతులను పట్టించుకున్న బాగాన పోలేదు. ఎందుకంటే కరెంటు నేను చూసిన, నేను ఒక రైతునే. తెలుగుదేశం గవర్నమెంట్ 3 గంటలు 4 గంటలు ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 గంటలు 5 గంటలు చేశారు. నేను అనుకుంటుంటే నా మనసులో ఇక ఏ ముఖ్యమంత్రి కూడా రాకపోతాడేమో, కరెంటు 24 అవర్స్ ఇవ్వకపోతాడేమో అనుకుంటున్నాను. కానీ కేసీఆర్ గారు వచ్చి 24 గంటలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నేనైతే కళలో కూడా అనుకోలేదు 24 గంటల కరెంట్ ఇస్తారని. అలాగే రైతుకు కావాల్సింది పెట్టుబడి సాయం, కరెంటు, మందు సరుకులు, నీరు, ఇది ముఖ్యం. కనుక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఇవన్నీ ఏపీ పెట్టలేదు. ముఖ్యమంత్రి కాలంలో రైతులకు ఏమి కావాలని ఆలోచన చేసి రైతు బంధించండు, పెట్టుబడి సాయం ఇస్తే రైతులు బాగుపడ్డారని ఇచ్చిండు. కానీ మేనిఫెస్టోలో లేదు. రైతు బీమా, ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా, కుటుంబం బాగుపడతారనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు బీమా చేసిండు. ఏ రైతు చనిపోయినా, బీమా చేసిన రైతు చనిపోతే